కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఢిల్లీలో సీజేపీ చేపట్టిన చలో పార్లమెంటు నిరసనల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ప్రతినిధుల బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయింది. తమ డిమాండ్లతో కూడిన లేఖను అందజేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలపై విచారణ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో సీజేపీ చేపట్టిన చలో పార్లమెంటు నిరసనల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ప్రతినిధుల బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తమ డిమాండ్లతో కూడిన లేఖను అందజేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలపై విచారణ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఒక పక్క సీజేపీ ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. మరోవైపు చాలా కీలకమైనటువంటి పరిణామం, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. వాళ్ళ డిమాండ్స్ కూడా ముందు పెట్టారు. ఏం జరగబోతోంది అసలు? దేవి, ప్రస్తుతం దేశ రాజధాని ముఖ్యంగా పార్లమెంటు పరిసరాలన్నీ కూడా దద్దరిల్లుతున్నాయి. ఒకవైపు జంతర్ మంతర్ నుంచి పెద్ద ఎత్తున యువత పార్లమెంటును ముట్టడించేందుకు దశల వారీగా వస్తూనే ఉన్నారు. వాళ్ళను నియంత్రించేందుకు, వాళ్ళను ఆపేందుకు, నిలువరించేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు వాళ్ళపై టియర్ గ్యాస్ వదలడం, లాఠీ చార్జీలు చేయడం కూడా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనతో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కీలకంగా సమావేశమయ్యారు. తమ డిమాండ్స్ అన్నింటినీ కూడా దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు నెల రోజులుగా సీజేపీ జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తుంది. గత నెల 20వ తేదీన ప్రారంభమైనటువంటి ఆందోళనకు నేటితో నెల రోజులు. అంతేకాదు నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. సో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ ఇటువంటి ఆందోళన చేయడం, సభలోనూ చర్చలు జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా నీట్ పేపర్ లీకేజ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, కాక్రోచ్ పార్టీ చేసినటువంటి ఆందోళనపై చర్చ జరపాలంటూ కూడా ఒకవైపు సభలోనూ ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీలందరూ. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇంతకీ వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాలు ఏంటి, వీటన్నిటి నేపథ్యంలో కూడా జేపీ నడ్డాతో సీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కోర్ టీమ్ గా ఉన్నటువంటి వాళ్ళు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాళ్ళు కోరుతుంది ఒకటే, అంటే ప్రస్తుతం విద్యాశాఖ ఏ విధంగానైతే ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఇందులో చేయాల్సినటువంటి సంస్కరణలు ఏంటి, వీటన్నిటి విషయంలో కేంద్రం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలేంటి, వీటిపైన ఖచ్చితంగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సోనం వాంగ్చుక్ ఏ విధంగానైతే జంతర్ మంతర్ లో ఒకవైపు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన దీక్షను భగ్నం చేశారు. సో ఆయనకు సరైనటువంటి వైద్యం అందించడంతో పాటు ఆయన కోరుకున్నటువంటి ఆసుపత్రికి మార్చాలంటూ కూడా జేపీ నడ్డాకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అభిజిత్ దీప్కేతో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ కు చేరుకున్నారు. ఇంకా కార్యకర్తలందరూ కూడా జంతర్ మంతర్ లోనే ఉన్నారు. అయితే జంతర్ మంతర్ నుంచి ఇక ఖాళీ చేయాల్సిందే, ఎందుకంటే నెల రోజుల పాటు చేసినటువంటి ఆందోళనకు ఈ రోజుతో పులి స్టాప్ పెట్టాలనే ఆలోచనతో కేంద్రం కూడా కనిపిస్తుంది. మరోవైపు సీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం సైతం జేపీ నడ్డాతో కీలకంగా చర్చలు జరుపుతుంది. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో, అంటే నీట్ పరీక్ష తర్వాత, అంటే మే 3వ తేదీన జరిగినటువంటి పరీక్ష పత్రం ఎప్పుడైతే లీక్ అయిందో ఆ తర్వాత దాదాపు 20 మంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్లకు దాదాపు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలి. ఎవరైతే తమ బిడ్డలను కోల్పోయారో వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయాలంటూ కూడా సీజేపీ డిమాండ్ చేస్తుంది. అందుకోసమే ఈ అంశాలపైన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్స్ తో పాటు జంతర్ మంతర్ ప్రాంతంలో మాత్రం ఇంకా సీజేపీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. దేవి,
ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.